వైసీపీ మీద మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మీద ప్రజల మనసుల్లో విషాన్ని నింపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ అంతా అమరావతికి ఖర్చు చేస్తున్నారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే విధానం కొనసాగితే వైసీపీకి రాబోయే రోజుల్లో పుట్టగతులుండవని వ్యాఖ్యానించారు. వైసీపీకి ప్రజలు చరమగీత పాడటం ఖాయమన్నారు. ఏ విధంగా అయితే సైబరాబాద్ అభివృద్ధి చేశారో, ఏ విధంగా అయితే ఐటీ హబ్లు క్రియేట్ చేశారో హైదరాబాద్లో, ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఆస్తుల విలువ 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు ఏ విధంగా పెరిగిందో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇక్కడ అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిద్ది అనే నమ్మకంతో 30,000 ఎకరాలని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే నువ్వు వాళ్ళని అవహేళన చేశావు, అవమానించావు. వాళ్ళు చేసిన త్యాగాన్ని ఆఖరికి శ్మశానాలతో లేకపోతే ఆఖరితో నీచాతి నీచంగా మరి మహిళల్ని ఏ విధంగా అవమానించావో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు అమరావతి మీద ఏదైతే మాట్లాడుతున్నారో, ఈరోజు ఇదే విధానాన్ని కనుక కొనసాగిస్తే వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో అసలు ఇక్కడ పుట్టగతులు ఉండవు. వైఎస్ఆర్సీపీకి ప్రజలందరూ కూడా చరమగీతం పాడతారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు చెప్తా ఉన్నారు, విషయాన్ని నింపుతా ఉన్నారు ప్రజల మనసుల్లో. ఏమని? రాష్ట్ర బడ్జెట్నంతా కూడా అమరావతి అభివృద్ధి ఏది ముఖ్య కలల సౌధమే అన్నట్లు భ్రమింపజేసి రాష్ట్ర బడ్జెట్ని అంతా కూడా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలకి అన్యాయం చేసి ఇతర ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిని పణంగా పెట్టి లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పోస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక వాదనని తీసుకెళ్తా ఉన్నారు, అబద్ధపు వాదనని. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పరిపాలనా దక్షత లేదు కాబట్టి, పరిపాలన అనుభవం లేదు కాబట్టి, మీరు కేవలం అహంకారంతో పనిచేస్తారు కాబట్టి ఉన్న మార్గాలను ఎప్పుడు కూడా పరిశీలించరు. ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని మీరు కనీసం చర్చించి కానీ తర్కించడం కానీ చేశారా అని చెప్పేసి